हरिः ॐ श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते रामानुजाय नमः ஆண்டாள் திருவடிகளே சரணம் ஆழ்வார்கள் திருவடிகளே சரணம் ఆచార్య తిరువడిగళే శరణం. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తిరుప్పావై గురించి తెలుసుకోబోతున్నాం. మనం తిరుప్పావై పాసురాలను చెప్పుకోవడానికి ముందుగా అసలు తిరుప్పావై అంటే ఏమిటి, మనం ఎందుకు చెప్పుకోవాలి అనే విషయాన్ని కొంచెం తెలుసుకుందాం. తిరుప్పావై అంటే శ్రీవ్రతం అని అర్థం. ఈ వ్రతం చేసే విధానాన్ని ఆండాళ్ అమ్మవారు తన తిరుప్పావై అనబడే 30 పాసురాలలో తమిళంలో రాసి రోజుకొక్క పాసురంగా పాడిందనమాట. ఈ వ్రత ఫలం ఏమిటి అంటే లోకంలోని సమస్త ప్రాణులు సుభిక్షంగా సంతోషంగా ఉండడం. కానీ లోని ఆంతర్యం ఏమిటంటే భగవద్ అనుభవం. అంటే ప్రతినిత్యము స్వామివారి సేవ కోరడం, ఎల్లవేళలా స్వామివారితో సంబంధాన్ని కలిగి ఆయనకు కైంకర్యం చేయడం, ఇక ఏ ఇతర కోరికలకు అవకాశం ఇవ్వకుండా చేయమని ఆ దేవదేవుని ప్రార్థించడం. ఈ శ్రీవ్రతం మార్గశీర్ష మాసంలో అంటే ధనుర్మాసంలో చేయాలి. మాసాన మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మాసాలలో తాను మార్గశీర్ష మాసమే ఉంటానని. అందుకే ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాసుదేవ తరుఛాయ నా అతి సీతాన ఘర్మద అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనే వృక్ష ఛాయ అతి శీతలంగాను అతి ఉష్ణంగాను కాక సమంగా ఉంటుందన్నమాట. అది గ్రీష్మ తప్తులకు శీతలంగాను శీతపీడితులకు ఉష్ణకరంగాను ఉంటుందన్నమాట. అట్లే విష్ణు స్వరూపమైన ఈ ధనుర్మాసం కూడా సమశీతోష్ణంగా ఉంటుంది. సంవత్సరంలోని 12 మాసాలను ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 భాగాలుగా విభజించారు పెద్దలు. దేవతలకి ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. అందుకే భీష్మాచార్యుడు తన తుది శ్వాస ఉత్తరాయణంలోనే విడవాలని కోరుకున్నారు. ఈ ధనుర్మాసం దక్షిణాయనానికి చివరగా ఉత్తరాయణానికి ప్రారంభంలో వస్తుంది కాబట్టి ఇది బ్రాహ్మీ కాలం, సాత్విక కాలం. 3-4 నెలల కర్షకుని ఫలితం అంటే పంట చేతికి వచ్చే కాలం కనుక లోకహితం కలిగించే కాలం, మంచి పనులు చేయడానికి అనుకూలమైన కాలం అన్నమాట. ఇక ఈ ఆండాళనే గోదాదేవి గురించి తెలుసుకుందాం. పాండ్య దేశానికి తలమానికం దక్షిణ భారతదేశంలోని శ్రీవిల్లుపుత్తూరు. ఈ నగరంలో 2 విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే మొదటిది వటపత్రశాయి దేవాలయం, రెండవది పరమ భక్తాగ్రగణ్యుడైన ఆళ్వార్లలో పరమగణ్యుడైన పెరియాళ్వార్ అనబడే శ్రీ విష్ణు చిత్తుల వారు. ఆళ్వార్లు ఎవరు అంటే వాళ్ళు 12గురు. వారు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెంది శ్రీ మహావిష్ణువుని స్వయంగా దర్శించిన వారు. వారు స్వామిని కీర్తించి పాశురాలుగా రచించి పాడినవి మొత్తం 4000. అవి నాలాయిర దివ్య ప్రబంధాలుగా దక్షిణ భారతంలో తమిళ వేదాలుగా ప్రసిద్ధికెక్కాయి. శ్రీ విష్ణు చిత్తుల వారు సదా శ్రీ మహావిష్ణువుని చిత్తంలో ఉంచుకుని తన తులసి వనంలోని తులసీ దళాలతో స్వయంగా మాలికలను అల్లి శ్రీ వటపత్ర సాయికి రోజు సమర్పించేవారు. ఒకనాడు ఆ వనంలో వారికి ఒక అందమైన బాలిక కేరింతలు కొడుతూ నవ్వుతూ లభించింది. ఆ చిన్నారిని భగవంతుడు తనకిచ్చిన కుమార్తెగా భావించి ఆ పాపకు కోదై అని నామకరణం చేశారు. కోదై అంటే తమిళ భాషలో అందమైన నిర్మలమైన అమ్మాయి అని అర్థం. కాలక్రమేణా కోదై గోదాదేవిగా మారింది. తండ్రి వలె కోదై కూడా విష్ణు భక్తురాలై సదా ఆ స్వామినే తలుస్తూ ధ్యానిస్తూ తండ్రి అల్లిన మాలలను తాను ముందుగా ధరించి అరటి బావిలో తన అందం చూసుకుంటూ తాను స్వామికి అర్హురాలేనా అనుకుంటూ తాను ధరించిన ఆ మాలలనే తిరిగి స్వామికి సమర్పించేది. ఈ రకంగా ఆమె ఆముక్త మాల్యద అంటే ధరించిన మాలలను స్వామికి అర్పించినది అని అర్థం అన్నమాట. ఇది చూసిన తండ్రి ఆ మాలలను స్వామికి సమర్పించలేదు. అప్పుడు స్వామి ఆయనకు కలలో కనబడి
తనకు గోదాదేవి ధరించి సమర్పించిన మాలలే ఇష్టమని, వాటినే తనకు సమర్పించమని చెప్పాడు. ఆ తండ్రికి ఆనాడు అవగతమైందన్నమాట. తన కుమార్తె కారణ జన్మురాలని, తన జన్మని సార్థకం చేసేందుకు ఆ లక్ష్మీదేవే ఆండాళ్ రూపంలో తన ఇంటికి వచ్చింది అని. కనుక ఆమెని నన్నేలిన తల్లి అని తమిళంలో ఎన్నై ఆండాళ్ అని పిలువసాగాడు. గోదాదేవి భక్తి చేత భగవంతుని స్వరూపాన్ని తెలుసుకుంది. స్వామి అర్చావతారంగా వెలిసిన అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాల గురించి తండ్రి ద్వారా తెలుసుకుంది. శ్రీకృష్ణుని కాలం ఎప్పుడో గతించిన నివసించిన ప్రదేశమైన మథుర చాలా దూరం కనుక స్వామిని చేరడానికి తండ్రిని శరణోపాయం కోరింది. శ్రీకృష్ణుడినే వివాహమాడదలచి పూర్వం ఎవరైనా తనవలే ఆ కృష్ణుని వివాహమాడదలిచి ఆచరించిన వ్రతం ఏమైనా ఉందా అని తండ్రిని అడిగింది. తండ్రి పూర్వం ద్వాపర యుగంలో రేపల్లెలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతం గురించి తెలిపారు. అది తెలుసుకుని సంతోషించింది. తనను ఒక గోపబాలికగాను, తానున్న ప్రదేశం రేపల్లెగాను, వటపత్ర సాయి మందిరాన్ని శ్రీకృష్ణుడున్న నందగోప భవనంగాను, తన చెలికత్తెలందరూ గోపికలుగాను భావించి, తనతో పాటు వారు కూడా భగవదనుభవం పొందాలన్న సదుద్దేశంతో శ్రీవ్రతం చేయడానికి ఉపక్రమించింది. ఏ భోజ్యమైనా కూడా అందరితో పంచుకునే విధంగా భగవదనుభవాన్ని కూడా అందరితో పంచుకోవడం అనే గోదాదేవి భావన ప్రశంసనీయం. ఇక రేపల్లెలో గోపికలందరూ శ్రీకృష్ణునితో చేరి ఆటలాడుతూ, పాటలు పాడుతూ, అల్లరి చేస్తూ కాలం గడుపుతున్నారు. గోపికల తల్లిదండ్రులు కృష్ణుని ఆగడాలు సహించలేక తమ పిల్లల్ని కృష్ణుణ్ణి కలవడం నిషేధించి వారిని నేలమాళిగలో దాచి ఉంచారు. అటు గోపికలు, ఇటు గోపాలుడు విరహాన్ని అనుభవిస్తున్నారు. అప్పుడు అదృష్టవశాత్తు రేపల్లెలో వానలు కురవక దుర్భిక్షం ఏర్పడింది. వానలు కురవాలంటే కన్యలు వ్రతం చేయాలి. ఆ వ్రతాన్ని రాజైన నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుడే చేయించాలి. విధి లేక పెద్దలు తమ బాలికలను కృష్ణునికి అప్పగించారు. గోపాలునికి, గోపికలనికి వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవన్నమాట. తిరిగి కలుసుకోబోతున్నారు కదా అందుకని. కృష్ణుడు వారి చేత వ్రతం చేయించడానికి కావలసిన పరై అనే వాద్యాన్ని మరుసటి రోజు ఉదయాన్నే ఇస్తానని, తానే ముందుండి వారి చేత వ్రతం చేయిస్తానని అభయమిస్తాడు. రేపల్లెలో ఇంటికొక బాలిక చొప్పున 5,00,000 మంది బాలికలు ఉండేవారట. అందరూ ఒకే పల్లెవారైనా రకరకాల మనస్తత్వాలు, స్వభావాలు కలవారు. ఒక బాలికకి కృష్ణుని గురించి ఏమీ తెలియదు. మరో బాలికకి కొంత మాత్రమే తెలుసు. ఒక బాలిక సంపన్నురాలు, ఇంకొక బాలిక కృష్ణునితో సాన్నిహిత్యం కలిగింది. ఒక బాలిక సౌందర్య రాశి అయితే మరొక బాలిక వాచాల. వీరందరినీ మన గోదాదేవి ఈ వ్రతం చేయడానికి తన పాశురాలతో మేలుకొలుపుతూ స్వామితో మార్గశీర్ష స్నానానికి ప్రేరేపిస్తుంది. పాశురాలని మార్గడి తింగళ్ అంటూ మార్గశీర్ష మాస ప్రశంసతో ప్రారంభిస్తుంది. తరువాత వ్రతానికి పాటించవలసిన నియమాలను గురించి తెలుపుతుంది. అవి పరమ కళ్యాణ గుణధాముని కోరి చేసే వ్రతం కాబట్టి రజస్తమో గుణవర్ధకాలైన దేహానికి పుష్టి కలిగించే పాలు, నెయ్యి మొదలైన పదార్థాన్ని త్యజించడం, దేహానికి అలంకారాలైన కాటుక, పువ్వులు ధరించకుండా ఉండటం, మనస, వాచ, కర్మణ మంచి పనులు అంటే భగవత్ సంబంధ కార్యాలు మాత్రమే చేయటం, చేతనైన దానం చేయటం, చెడు పనులను చేయకుండా, పెద్దలు చేయని పనులను చేయకుండా ఉండడం, క్రమశిక్షణతో ఉండడం, నిరంతరం భగవన్నామ స్మరణ. ఇక్కడ భగవంతుని పొందటమే ఆత్మకు నిజమైన అలంకారమని చెప్తుంది తల్లి. చిత్తశుద్ధితో చేసే ఈ వ్రతం వల్ల లౌకికంగా లోకమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని, పారమార్థికంగా ఆత్మ సస్యానికి అంటే షడ్రిపులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు నశించి ఆచార్యుడు అంటే గురువు కృపచే తుష్టిని, పుష్టిని పొందుతారు అంటుంది ఆండాళ్ తల్లి. రామావతారం, కృష్ణావతారం వీటిల్లోని సంఘటనల్ని స్మృతిలోకి తెచ్చుకుంటూ స్వామివారి కళ్యాణ గుణాలైన ఔదార్యం, ఔచిత్యం, సౌశీల్యం, శౌర్యం, సౌకుమార్యం, సౌందర్యం, వాత్సల్యం, సౌలభ్యాల గురించి వేనోళ్ల కీర్తిస్తుంది గోదాదేవి. జగద్గురువైన శ్రీకృష్ణుడిని అనుభవించడానికి ఆయనే ఉపాయం, ఆయనే లక్ష్యం, గమ్యం.
అని తెలుసుకున్న ఆండాళ్ ఆయన అనుగ్రహంతోనే ఆయనని చేరుకోవచ్చంటుంది. భగవన్నామ స్మరణయే అన్ని విఘ్నాలని, గత జన్మలలో చేసిన పాపాలను భస్మీపటలం చేస్తుంది అని అంటుంది. అంటే భగవన్నామ స్మరణే అన్ని విఘ్నాలని అంటే ఆటంకాలని, మనం గత జన్మలలో చేసిన పాపాలని భస్మీపటలం చేస్తుంది అని అంటుంది తల్లి. గోపికలందరినీ మేల్కొలిపి వారితో సహా నందగోపుని భవన ద్వారపాలకులను మొదలుకొని నందగోప, యశోద, బలరామ, కృష్ణ, నీలాదేవిలను మేల్కొల్పుతుంది తల్లి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అమ్మకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మే భగవంతునికి భక్తులకు సేతువు. ఆయన అనుగ్రహానికి మనల్ని పాత్రలను చేసేది అమ్మే. అందుకే అమ్మ పురుషకారమై అంటే మధ్యవర్తిని అయి స్వామితోనే ఎల్లప్పుడూ ఉంటూ ఆయనతో సమానమైన హోదాలో విరాజిల్లుతూ ఉంటుంది. ఆమె నిత్యానపాయిని కనుక దేవేరిని కూడా తమతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పమంటుంది గోదాదేవి. తండ్రి విష్ణు చిత్తుల వలె గోదాదేవి కూడా స్వామికి మంగళాశాసనాలు చేసి తమకు పరై వాద్యంతో సహా అలంకార వస్తువులను కోరుతుంది. అవి కర్ణాభరణాలు, దుద్దులు అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం, కర్ణ పుష్పాలు అంటే ఆచార్యుల చేత భుజములపై వేయబడే శంఖచక్ర ముద్రాంకితాలు. ఈ సంప్రదాయంలో ముద్రాంకితం చేసుకున్న వారు భగవత్ సేవకై సిద్ధమై ఉన్నారని అర్థం. దీనినే సమాశ్రయణం అని అంటారు. ఇక మూడవది కాలి అందెలు అంటే చరమ శ్లోకమైన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్న శ్రీకృష్ణుని గీతాసారం. ఇక్కడ నిష్కామ గురించి చెప్పబడింది. ఈ చరమ శ్లోకం భగవత్ సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ నిరంతరం చేతనని దారి తప్పనీయకుండా చేస్తుంది. ఈ సంబంధం భక్తిని పెంపొందింపజేస్తుంది. ఆ భక్తి ప్రాపంచిక విషయాలపై విరక్తిని కలిగించి జీవుని మోక్షానికి తోడ్పడుతుంది. సచ్చరిత్ర అనే వస్త్రాన్ని కూడా స్వామిని కోరుతుంది తల్లి. సదా సర్వదా స్వామితో ఉండాలన్న కోరికతో ఆమె స్వామిని తమకు పాంచజన్యంతో సమానమైన శంఖాలను, తప్పెటలను, భాగవతుల సమూహాన్ని, మంగళకర దీపాలను, ధ్వజాన్ని, చాందినిని కోరుతుంది. పంచాయుధాలైన శంఖ, చక్ర, శార్ంగ, ఖడ్గ, గదాదులు ఏ ఒక్కటి స్వామిని విడిచి ఉండలేవు. ఇక్కడ మంగళకర దీపాన్ని అమ్మవారితో పోల్చి అమ్మ కూడా స్వామిని విడిచి ఉండలేదు కాబట్టి స్వామిని కూడా తమతో ఉండిపోయేటట్లు గోదాదేవి కోరుతుంది. ఎంత చమత్కారి కదా. తర్వాత ఆ రోజుతో వ్రతం పూర్తవుతుంది కనుక పాలు అన్నం మునిగేంత నెయ్యి పోసి పాయసాన్ని చేసి ముంజేతి వెంట నేతి ధారలు కారే విధంగా స్వామిని తమతో పాటు కలిసి కూర్చుని హాయిగా పాయసాన్ని ఆరగించాలంటుంది. అంటే ఇక్కడ తమ అనురాగాన్నే నెయ్యిగా, స్వామి కళ్యాణ గుణాలనే పాలు, వారి మధ్య ఉన్న ప్రేమని మాధుర్యంగా కలిపి వండిన పాయసాన్ని తమతో తినాలని అర్థం. అంటే వారు కోరినది బ్రహ్మానందమైన బ్రహ్మానుభవం. ఇదే వారి వ్రతఫలం. వ్రతఫలం పొందటానికి వారికి గల యోగ్యత ఏమిటి అని కృష్ణుడు ప్రశ్నిస్తాడు. సాధారణంగా స్వామిని పొందటానికి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు ఆచరిస్తారు. జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలగడానికి సదాచారులను ఆశ్రయిస్తారు. అందుకే గోదాదేవి ఇలా సమాధానమిస్తుంది. స్వామి, మాకు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు తెలియవు. మేము పశువులను మేపుతూ శుచి పాటించకుండా ఎక్కడ ఏమి దొరికితే ఎక్కడ పడితే అక్కడ తినే గోపబాలికలం. ఏమీ తెలియని పశువులే మా గురువులు. ఎందుకంటే మేము వాటి వెన్నంటే ఉంటాం కనుక స్వయంగా నీవే వచ్చి మా కులంలో పుట్టి మాలో ఒకడిగా ఉంటూ మా అందరితో ఏర్పరచుకున్న బాంధవ్యమే మా యోగ్యత. నిన్ను తప్ప వేరొకటి మేమెరుగము కన్నయ్య. అంటే ఇక్కడ కుల మతాలకి, ఎక్కువ తక్కువలకి ఉండే తారతమ్యం అనేది లేనే లేదన్నమాట. అందరూ సమానమే, అందరూ భగవంతుని భక్తులే. 29వ పాశురంలో తాము కోరిన కైవల్యం గురించి తల్లి ఇలా చెప్తుంది. స్వామి, సదా సర్వదా 7 జన్మలకు నీ సాయుధ్యమే కావాలి. నీతో విడరాని బంధుత్వం కలవారమై నీకే దాస్యం చేయగలవారమై ఉండాలి. మరి ఏ ఇతర కోరికలు కరగకుండా చేయాలి గోవిందా. అంటే
ఈ వ్రతం ప్రారంభించడం శ్రీకృష్ణ సమాగమానికి నాంది. వ్రతఫలం శ్రీకృష్ణ ప్రాప్తి. ఇక 30వ పాసురంలో ఫలశ్రుతిని అంటే ఈ 30 పాసురాలను శ్రద్ధగా చదివిన వారికి గోదాదేవికి లభించిన ఫలమే లభించగలదని చెప్పబడింది. ఇప్పుడు శ్రీవిల్లుపుత్తూరులో విష్ణు చిత్తుల వారికి శ్రీ రంగనాథ స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై గోదాదేవిని సర్వాలంకార భూషితగా శ్రీరంగంలో తన దగ్గరకు తీసుకుని వచ్చి తనతో వివాహం జరిపించమని అంటారు. ఆ తండ్రి అదే విధంగా శ్రీరంగానికి గోదాదేవిని తీసుకుని వెళ్ళి భోగి రోజు అంటే మన భోగి పండుగ నాడు స్వామితో వివాహం జరిపిస్తాడు. ఆనాటి నుండి స్వామి భోగరాజైనాడు. కని విని ఎరుగని విధంగా ఒక అర్చావతారంతో ఒక మానవ కన్యకు బ్రహ్మాండమైన వేడుకతో శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగింది. గోదాదేవి స్వామిలో లీనమైంది. ఇదే కదా భక్తి అంటే. ఇంతకంటే ఏం కావాలండి? ఈ తిరుప్పావై మానవాళికి అందించిన సందేశం ఏమిటంటే, పామరుడైనా పండితుడైనా ఏ కులం జాతి మతాలకు సంబంధించిన వారైనా ఆడైనా మగైనా తార్కికుడైనా తాంత్రికుడైనా జీవితానికి ఒక లక్ష్యం ఉంచుకోవాలి. దాన్ని సాధించడానికి సరైన మార్గాన్ని అంటే నైతిక విలువలను అనుసరించి ఎన్నుకోవాలి. దేనినైనా క్రమశిక్షణతో సత్ప్రవర్తనతో ఏకాగ్ర చిత్తంతో సాధించగలం. సాధారణంగా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం, ఇంటి ముందు రంగవల్లులు వేయడం, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వల్ల ఓజోన్లోని శక్తివంతమైన కిరణాలు మనపై ప్రసరిస్తే మంచిది అంటారు. ప్రత్యేకంగా ఈ మార్గశీర్ష మాసంలో ఓజోన్ నుంచి ప్రసరించే కిరణాలు మరింత శక్తివంతంగా ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. కనుక మనమందరం ఆండాళ్ తల్లి నడిచిన మార్గాన్ని అనుసరించి శ్రీకృష్ణుని కృపకి పాత్రులమై ఇహవర సుఖాలని పొందుదాం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. రేపటి నుంచి మనం తిరుప్పావై గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.